కాదు సార్, ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే అధ్యక్ష, ఈ రాష్ట్రము కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుని కేఆర్ఎంబికి ఒప్పజెప్పడానికి ప్రస్తుత ప్రభుత్వం ఒప్పుకుంది, మేము ఒప్పుకోలేదు. కాబట్టి మేము చాలా బాగా గొప్ప చేసాం, రాష్ట్రానికి మేము నష్టం చేస్తున్నారని చెప్తున్నారు. మనం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఒప్పుకోము కాబట్టి మేము తీర్మానం పెడుతున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరేమో మేము అట్లా అనలేదని అంటున్నారు. మరి మీ శాఖలో సీఎం గారి దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ గారు, ఇరిగేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ గారు స్మితా సబర్వాల్ గారు, వారు ఒక లెటర్ రాశారు. అదే అన్న, అసలు మొత్తం అదే కదా క్రక్స్ ఆఫ్ ది మొత్తం ఇష్యూ అంతా అదే. ఇంక మిగతా ఆ లెటర్ ఏంటి? యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ది స్టేట్స్ హ్యావ్ అగ్రీడ్ in principle to hand over the control of common projects of Srisailam and NSP in terms of gazetted notification dated 15/7/2020. ఆ లెటర్ ఎప్పుడు రాశారు అధ్యక్ష? ఎప్పుడు రాశారు? ఫస్ట్ డిసెంబర్ 2023. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వీరు మంత్రి గారు, వారు సెక్రటరీ గారు ఇరిగేషన్. ఇంకేముంది అసలు? మీరే లెటర్ రాసి ఇంత స్పష్టంగా ఇంకా మేము చేయలేదు అంటున్నారు. ఈ లెటర్ మీ సెక్రటరీ గారు రాసిందా కాదా చెప్పండి. స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరా కాదా ఇది? అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారా లేరా? సీఎం గారు ఆఫీస్లో ఉన్నారా లేదా? ఆ లెటర్లో మీకు తెలుసు కదా, మేము ఒప్పుకున్నాము ఇవ్వటానికి, మీ అందరికి తెలిసిందే కదా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇద్దరం కలిసి ఒప్పుకున్నాము అని చాలా స్పష్టంగా రాసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము చేయలేదని మాట్లాడతారు ఏంటండి? దీని మీద మాట్లాడండి. దీని ముందు అసలు ఇది చెప్పండి. ఇది వదిలేసి ఇంకా మిగతా అన్ని ఏదో మాట్లాడతారు. అధ్యక్ష